చావైనా బతుకైనా తనతోనే సార్. కేదార్కి నా మనసులో మాట చెప్దాం అనుకుంటే ఈ మేఘన వచ్చింది. అప్పటి నుంచి అసలు ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు కదా సార్. కేదార్ని నువ్వు ప్రేమిస్తున్నావా? కేదార్, ఈ విషయం నాకు ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు? తనకు కూడా నా ప్రేమ గురించి తెలీదు. తనకి చెప్పే ధైర్యం లేక ఇన్ని రోజులు నా మనసులోనే దాచుకున్నాను. నవ్వు ఆపుకుంటున్నావా? నో, నేను ఒప్పుకోను. కేదార్ని ముందు ప్రేమించానని చెప్పింది నేను. కరెక్టే, ముందు మేఘనాని చెప్పింది కాబట్టి నువ్వు తప్పుకో జగదాత్రి. నిషి, అవును జగదాత్రి, నువ్వు తప్పుకోవాలి. ఇప్పుడు దాకా చెప్పకుండా ఇప్పుడు ఎలా చెప్పగలవు? బామ్మగారు, ఇలా వాదనలు చేసుకుంటూ పోతే దానికి ఎప్పటికీ సొల్యూషన్ దొరకదు. మా ఇద్దరికి కేదార్ అంటే ఇష్టం కాబట్టి కేదార్నే ఎవరంటే ఇష్టమో అడుగుదాం. కేదార్కి నచ్చిన వాళ్ళే కేదార్తో కలిసి ఉంటారు, ఇంకొకరు సైలెంట్ గా తప్పుకుంటారు. జగదాత్రి చెప్పింది కరెక్టే. చెప్పు కేదార్. కేదార్, నా గురించి అన్ని ఆలోచించి అప్పుడు సమాధానం చెప్పు. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది మనవడా. అమ్మో, ఇలా అడ్డంగా ఇరుక్కున్నానంటే ఇప్పుడు ఎవరి పేరు చెప్పినా నాకే ప్రాబ్లం. ఎన్ని రోజులు మన కష్టం వృధా అమ్మి. ఇప్పుడు కేదారు జగదాత్రి పేరు చెప్తాడు, మేఘన సైలెంట్ గా ఇంటికి పోతుంది. అది అంత సులువు కాదత్తయ్య. కేదార్ జగదాత్రి పేరు చెప్తే డీజీపీ ఫ్యామిలీ నుంచి వచ్చే కష్టాల గురించి చాలా క్లారిటీ ఉంది. అవును కదా, మళ్ళా ఇప్పుడు కేదారు ఏం చేస్తాడు? నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సార్. అవి ఎవరు రీచ్ అయితే నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. ఏంటా రిక్వైర్మెంట్స్? పొద్దున్నే లేవాలి. ఒసే వద్దు, ఇంకా పడుకునే ఉన్నావేంటే? నిద్ర లేవే, నిద్రమోహం దానా. ఎలా? దేవుడికి పూజ చేయాలి. అమ్మో, ఇంటి ముందు ముగ్గు పెట్టాలి. వంట బాగా చేయాలి. హ్యాబిట్స్ నుంచి లైఫ్ స్టైల్ వరకు హెల్తీగా ఉండాలి. అందరినీ ప్రేమగా చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఇది మోసం. మేఘనాలో లేని క్వాలిటీస్ అన్నీ ఉండాలి అంటే ఎలా కుదురుతుంది? బామ్మా, నువ్వు ఆగు. అదేం లేదు, ఇవన్నీ క్వాలిటీస్ నాలో ఉన్నాయి. సరే సార్. కాచి పద. ఏందమ్మీది? ఈ పొద్దుతో ఆ అమ్మి పేడ విరగడైపోతుంది అనుకుంటే కదా ఇట్ట అడ్డం తిరిగేసి ఉండది. అది జగదాత్రత్తయ్య, అంత సులువుగా ఎలా ఓడిపోతుంది? అయ్యండి సరే, మరిప్పుడు ఏం చేద్దాము? ఆ ఆదిలక్ష్మి వల్ల కౌశికి పని జరిగేలా లేదు. ఈ మేఘన వాళ్ళ వల్ల ఆ జగదాత్రి కేదార్ పని కూడా జరిగేలా లేదు. వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటే ఉపయోగం లేదత్తయ్య. మనమే ఏదో ఒకటి చేయాలి. హోమ్ మినిస్టర్ గారు నన్ను ఎమ్మెల్యే చేస్తాను అంది కదా. ముందు నన్ను ఎమ్మెల్యే అవ్వని, ఆ తర్వాత ఒక్కొక్కళ్ళని ఆడుకుంటానమ్మి. అప్పటికి జగదాత్రి కేదార్ కంపెనీని వాళ్ళ పేరు మీద కూడా రాయించేసుకుంటారు. ఇప్పటికే మావయ్య, వదిన, కాచి, బూచి అన్నయ్య, మాధురి అందరూ వాళ్ల వైపే ఉన్నారు. నువ్వు చెప్పింది కూడా నిజమే అమ్మి. మనం వాళ్ళకి అంత సమయం ఇస్తే ఇల్లంతా ఆక్రమించుకుంటారు. అవును, ఇప్పుడు శపథాలు చేసి పోయిండారే బామ్మ మనవరాలు, వాళ్ళు తిరిగొచ్చి ఆ జగదాత్రి మీద గెలవలేరు అంటావా? మేఘన బద్ధకాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని పనులు నేర్చుకోలేదన్న ధైర్యంతోనే కేదార్ ఆ మాట చెప్పాడు. మేఘన ఇప్పుడప్పుడే మనకి పనికిరాదత్తయ్య. ప్రస్తుతానికి మనకున్న దారి తల్లి బిడ్డని దూరం చేయాలి. అయితే టైం దొరికినప్పుడల్లా ఆ ఆదిలక్ష్మికి కౌశికి మీద ఎక్కిస్తా ఉంటాను.
కౌశికి ఎవరి మాట అయినా ఇంటుందంటే అదే ఆదిలక్ష్మి మాటే కదా. మీరా పని చేయండి. నేను ఆ జగదాత్రి కేదార్లో మళ్ళీ ఏ ట్విస్ట్ ఎక్కడ చేపించాలనుకుంటున్నారో కనుక్కోటానికి ట్రై చేస్తాను. అలా అయినా వాళ్ళ పని ఆపుదాం. సరే అమ్మే. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? మీ మంచి కోసమే చేస్తున్నాను. అది నీకు మెల్లగా అర్థం అవుతుంది. చెల్లెమ్మ, మనింటి వారసుడిని ఎక్కడో వదిలేయడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. వీడు మన వారసుడు కాదు, ఎవరికో పుట్టిన బిడ్డ. ఈ నిజాన్ని మీరే ఒప్పుకోవడం లేదు, అందుకే నేను ఈ పని చేస్తున్నాను. ఇదిగో నిషి, నీకు కారు నడపడం వచ్చా? వచ్చండి. నువ్వు కారు తీ. ముందు ఈ పిల్లోని తీసుకువెళ్లి అనాథాశ్రమంలో వదిలేసేద్దాం. అమ్మే చెప్తాంది కదా, పోయి బీగాలు తీసుకురాపో. అలాగైతే. అయ్యో నిషి, ఉండండి వస్తుంది. తొందరగా రా అమ్మే. ఆంటీ, కార్ కేసు తీసుకొచ్చాను, పదండి వెళ్దాం. పద వెళ్దాం. నిషి నిషి నిషి. పిన్ని గారు ఆవేశంలో మాట్లాడితే అర్థమయ్యేలా చెప్పాల్సింది పోయి ఆవిడ చెప్పినట్టు చేస్తున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆంటీ చేసిన దానికి నా మీద అరుస్తున్నావేంటి? అయినా ఆది ఏమైనా చిన్నపిల్ల అమ్మే, నచ్చ చెప్పడానికి. ఏం చేస్తా ఉండదో తనకు తెలీదా? నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. మీరేం చేస్తున్నారో ఏం చెయ్యాలో మీకే తెలియట్లేదు. ఈ పిల్లాడు మన ఇంటి బిడ్డ కాదు, అందుకే అనాథాశ్రమంలో వదిలేయడానికి వెళ్తున్నాను. మన ఇంటి బిడ్డ ఎక్కడున్నాడో మీరు వెళ్ళి వెతికి తీసుకురండి.